In this video, I would discuss about prelims exam that has happened last week and also give insights into preparation strategy for upcoming UPSC mains that are going to be conducted in August of this year. Let's get started. మొన్న 22nd మే నాడు జరిగిన ఎగ్జామ్లో జిఎస్ అండ్ సిసాట్ 2 పేపర్స్ ఉన్నాయి. జిఎస్ పేపర్లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి బ్యాలెన్స్డ్ గా క్వశ్చన్స్ రావడం జరిగింది. క్వశ్చన్స్ వర్ మోస్ట్లీ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. పేపర్ కెన్ బి కన్సిడర్డ్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ మోడరేట్ టు టఫ్. CSAT was definitely tougher when compared with last year. Ponu ponu, CSAT is becoming more of an eliminating paper rather than just a qualifying one. ఇక్కడ కొంచెం నోటిఫికేషన్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా చూద్దాము. మొత్తము 979 వేకెన్సీస్ ఉన్నాయి. అప్ టు 6 lakh స్టూడెంట్స్ హ్యావ్ గివెన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్. కేవలం ఏపీ అండ్ తెలంగాణ నుంచి మాత్రమే 25,000 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాశారు. Now coming to the biggest question in every aspirant's mind, what is the cutoff? We are expecting the cutoff anywhere in between 80 and 85 marks for general category in GS. There are three main reasons that we have come to this conclusion. Number one, పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చూడటానికి ఈజీగా అనిపించినా కూడా ఆప్షన్స్ ట్రిక్కీగా ఉన్నాయి. అలాగే ఎలిమినేషన్ మెథడ్ పెద్దగా ఉపయోగపడలేదు. నెంబర్ 2, సిసాట్ ఈస్ డెఫినెట్లీ టఫర్. మా స్టూడెంట్స్ లోనే చాలా మందికి జిఎస్ లో అప్ టు 100 మార్క్స్ వచ్చినా కూడా సిసాట్ మాత్రం అరౌండ్ 60 మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు. నెంబర్ 3, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్. ఈ మూడు విషయాలు బేస్ చేసుకొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద కట్ ఆఫ్స్ టు బి ఎనీవేర్ ఇన్ బిట్వీన్ 80 and 85. Just remember one thing, toppers also never knew if they would make it this time. So preparing for mains now is the best thing that you can do. This is a win-win situation for you. Reality is, if you clear prelims, you are already prepared. If you don't, you are 1 year ahead to your preparation. So drop your fear and pick up the pen.